గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ద్వాదశ రాశుల వారికి కూడా సకల శుభకార్యాలు జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక, ముందుగా నేను అందరికీ కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాను. అయితే ఈ సమయంలో చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవేంటో చెప్పిన తర్వాత నేను రాశి ఫలాలు చెబుతాను కాబట్టి ముందుగా అది వినండి. అయితే సాధారణంగా అందరికీ కూడా ఆదాయ వ్యయాలు చెప్పేటప్పుడు ఏమిటంటే కనుక చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఓ ఆదాయం 7, వ్యయం 14 అన్నాం అనుకోండి, గురువుగారు 7 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అడుగుతూ ఉంటారు కొంతమందికి అనుమానం. లేదా దానివల్ల ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడతామని అడుగుతుంటారు. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నట్లయితే కనుక, 7 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 7 రూపాయలు అప్పు చేసి మరీ మనం ఖర్చు పెడతాము. అంతేగాని 7 రూపాయలు సంపాదించి 14 ఎలా ఖర్చు పెడతామంటే, లేకుండా ఎలా ఖర్చు పెడతాం? ఉండాలి కదా మన దగ్గర. కానీ అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతాం. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తామో, లేకపోతే పెద్ద పెద్ద పాలసీలు కడతామో, ఇలాగ ఏదైనా వ్యాపారాలు పెడతామో, ఇల్లు కడతామో అని అర్థం చేసుకోవాలన్నమాట అప్పు చేసి. అలాగే ఏంటంటే ఆ ఆదాయ వ్యయాలని అలా అర్థం చేసుకో. ఇక రాజపూజ్య అవమానాలు ఉన్నాయనుకోండి, రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి, గురుగారు 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని కాదు. 3 మన ఎదుగుదలను చూసి ఆనందపడే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతోటి ఇబ్బంది పడేవారు ఉంటారని అర్థం అనమాట. కాబట్టి ముందుగా ఎందుకు చెబుతున్నానంటే, వాటిని ఆ రకంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ముందుగా ఈ విషయాలు చెబుతున్నాను. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మకర రాశి వారికి సంబంధించి ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది తర్వాత ఎలా ఉంటుంది. ఉగాది అంటే కనుక ఎవరెవరు ఈ మకర రాశిలోకి వస్తారో చూద్దాం. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా మకర రాశిలోకి వస్తారు. కాబట్టి మకర రాశిని చూసుకోండి. ఇక పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక బో, జా, జీ, జూ, జే, జో, గా, గి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మకర రాశి అవుతుంది. కాబట్టి మకర రాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయము 2, వ్యయం 8గా కనపడుతుంది. కాబట్టి డబ్బుల సంపాదన విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. చాలా ఆదాయం తగ్గిపోవడము, ఖర్చు ఎక్కువైపోవడం కనపడుతుంది. కాబట్టి కొంచెం ఆదాయం విషయంలోనూ, వ్యవహారం విషయంలోనూ, ఖర్చుల విషయంలో జాగ్రత్త. రుణాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. రుణభారం బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. ఇంకా రాజపూజ్యం 1, అవమానం 2గా కనపడుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే కనుక, మిమ్మల్ని మెచ్చుకునే వారి కన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, నరఘోష, నరదిష్టి, లేదా కొంతమంది మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తితోటి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా షష్ఠ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుండి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతులు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా తృతీయ నవమ స్థానంలో ఉండి, డిసెంబర్ 6వ తారీఖు నుండి ద్వితీయ అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక, కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే మిశ్రమ ఫలితాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రతి విషయంలోనూ కూడా చేపట్టినటువంటి ప్రతి పని మాత్రం పూర్తిగా విజయాలు అయితే మాత్రం పొందగలుగుతారు. అలాగే ఉత్సాహంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, కెరీర్లో ఫోకస్ చేస్తారు, బాగా జీవితాన్ని అద్భుతంగా మలుపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. పెండింగ్ పనులన్నీ కూడా మీరు ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి కోరికలు తీర్చుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఏంటంటే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడడము, ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందడం, ఉద్యోగ లాభాలతో పాటుగా ఆదాయం పెరిగే అవకాశాలు, జీతాలు బాగా పెరిగే అవకాశాలు, కొంచెం మెంటల్ టెన్షన్లు కూడా ఉద్యోగపరంగా పెరిగే అవకాశాలు మాత్రం కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఉద్యోగ వ్యవహార విషయాల్లో మాత్రం ఆరితేరిపోతారని చెప్పచ్చు. అందరి దగ్గర పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యతగా మెలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. కొంతమంది ఉద్యోగాలు పోయే పరిస్థితుల నుంచి మళ్ళీ తిరిగి రికమెండేషన్ల ద్వారా ఉద్యోగాలను నిలబెట్టుకోగలుగుతారు. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్థాన మార్పులు, స్థానచలనాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి, రాబడి బాగా పెరగడము జరుగుతాయని చెప్పొచ్చు. ఇక నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం చాలా యోగకాలంగా కనపడుతోంది. ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే వారందరికీ ఈ సంవత్సరం మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు మెండుగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే
ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చాలామందికి వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతోంది. అక్కడ ఏదైనా ఉద్యోగాలు పోయి ఖాళీగా ఉన్న వాళ్ళకి మళ్ళీ ప్రయత్నం చేస్తే ఉద్యోగాలొస్తాయి. ఎన్ఆర్ఐలు ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు గానీ తీరి ఊరట చెందే పరిస్థితి ఈ సంవత్సరం కనపడుతోంది. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి, కంపెనీలు మార్పులు అనుకూలిస్తాయి. అలాగే ఏదైనా దేశాలు మారి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం మంచి అవకాశాలైతే రాబోతున్నాయి అని చెప్పొచ్చు. ఇక విద్యార్థులందరికీ కూడా మొండి పట్టుదల పెరుగుతుంది. ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. చెడు స్నేహితులను దూరం పెడతారు. ప్రేమ కలాపాలని, సెల్ ఫోన్ వ్యామోహాలని, రకరకాల వ్యామోహాలని, ఆటలని దూరం పెట్టి చదువు పట్ల ఆసక్తి పెంచుకున్నట్లయితే ఈ సంవత్సరం మీలో అద్భుతమైన మార్పు రావడము, జ్ఞాపకశక్తి పెరగడము, పరీక్షా ఉత్తీర్ణత, పెండింగ్ పరమైనటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడంతో పాటుగా చక్కని మార్కులు, ర్యాంకులు, మంచి కాలేజీలు సీట్లు, విదేశీ విద్యా అవకాశాలు, కోర్సుల్లో మంచి సక్సెస్‌ని సాధించే అవకాశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో ప్రాముఖ్యత వహించడము, వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి కలిసొచ్చే కాలంగా కనపడుతుంది. కొత్త వ్యాపారాలు చేయాలనుకున్నా, వ్యాపారాలు మార్చాలనుకున్నా, వ్యాపారంలో లావాదేవీలన్నీ సరిదిద్దుకోవాలనుకున్నా ఈ సంవత్సరం యోగ కాలంగా కనపడుతుంది అని చెప్పొచ్చు. పార్ట్నర్‌షిప్ వ్యాపారస్తులు కూడా కలిసొస్తుంది. వ్యాపారపరంగా తెలివితేటలు బాగా ప్రదర్శించగలుగుతారు. అందరితోటి ఆకట్టుకుని వ్యాపారాలు చేయగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారం చేసి వ్యాపారంలో విజయాలైతే పొందగలిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగా ఉన్నాయి. వ్యవసాయదారులు కూడా మార్పులు చాలా బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటిదాకా వ్యవసాయంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, అలాగే కొత్త మార్పులు తీసుకురావడము, అలాగే ముఖ్యంగా ఈ టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవడము, అలాగే వ్యవసాయంలో వచ్చేటటువంటి ఏదైతే పంట ఉందో దాన్ని మార్కెటింగ్ చేసే విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారా లాభాలు పొందడంతో పాటుగా అనేక మంది వ్యక్తుల యొక్క సూచనలు, సలహాలు మీకు బాగా లాభిస్తాయి. మొదటి పంట స్వల్ప లాభము, రెండవ పంట ఎక్కువ లాభం మాత్రం కనపడుతోంది. కళాకారులకి ఈ సంవత్సరం విశేష ధనప్రాప్తి కనపడుతోందని చెప్పొచ్చు. పేరు, ప్రఖ్యాత, అలాగే కెరీర్ పరంగా ఫోకస్ చేయడము, భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా కళాకారులు, సినిమా, టీవీ, మీడియా రంగాల అందరికీ కూడా ప్రోత్సాహంగా కనపడుతోంది. ఈ సంవత్సరం విజయాలు కనపడుతున్నాయి. సినిమాలు, టీవీలు లేదా సిరీస్లు కానీ, లేకపోతే వెబ్ సిరీస్లు కానీ, లేకపోతే సీరియల్స్లో నటించే వాళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే మామూలుగా ఏదైతే యూట్యూబ్ లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి చోట్ల ఎవరైతే ఈ యొక్క కళాకారులు, స్మాల్ కళాకారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కని రెవెన్యూతో పాటుగా పేరు, సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ విపరీతంగా పెరగబోతున్నారని చెప్పొచ్చు. అలాగే ప్రజలను ఆకట్టుకోవడానికి అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి బాగా పెంచుకుంటారు. రాజకీయ నాయకులకి పదవి, అధికార యోగ్యతలు, రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళకి విజయాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రత్యర్థులు సరైన సమయంలో తిప్పికొట్టగలుగుతారు. ప్రజా ఆకర్షణ పథకాల పట్ల ఆసక్తి, ప్రజల్లోకి వెళ్ళి మీలో భవిష్యత్తులో చేసే మంచి పనుల గురించి బాగా అర్థమయ్యేలా చెప్పగలిగి నాయకత్వ లక్షణాలు అయితే పొందగలుగుతారు. పదవులు కూడా పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడబోతోంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. కలయికలు కనపడుతూ ఉన్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోయిన భార్యాభర్తలు కలవడము, ప్రేమానురాగాప్యాయతలు పెరగడంతో పాటుగా మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే తగ్గుతుంది. అండర్స్టాండింగ్తో ఉంటారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ప్రేమికులకి చాలా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, లేదా ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రేమించుకుని వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఇంట్లో చెప్పాలనుకున్నా ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతోంది. ప్రేమికుల మధ్య వివాహాలు జరిగే అవకాశాలు, ప్రేమ వ్యవహారాలు ఉండే సమస్యలకు పరిష్కారాలు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. శారీరకపరమైన కోరికలు కూడా తీర్చుకోగలుగుతారు. ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులందరికీ అతి కష్టమైన వివాహ యోగ్యత కనపడుతుంది. ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు, పెద్దలు కూర్చున్న వివాహాలు కూడా కొంచెం ఆలస్యంగా అయితే ముందుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి. జాతకంలో లగ్న బలం ఎలా ఉంది, లేదా ఏ దశలు నడుస్తున్నాయి, అవన్నీ కూడా వాటిని బట్టి ఈ విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం అన్నీ కూడా దానికి రిలేటెడ్గా ఉంటాయి. పర్సనల్ జాతకం చూస్తే తెలుస్తాయి ఇవన్నీ కూడాను. దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే మీకు ఇవేమీ జరగవు. దాంట్లో ఏమీ దోషాలు లేకపోతేనే ఇవన్నీ అనుకూలంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా మార్పులు, చేర్పులు, పరిహారాలు ఉంటే చేసుకుంటే ఈ సంవత్సరం మీకు సులువుగా అన్ని రకాల పనులు ఎదురుకు వెళతాయి. ముఖ్యంగా వివాహం విషయంలో కూడా అంతే. జాతకాలు చూపించుకుని ఎదురుకు వెళ్ళండి. మీకు వివాహాలు ఆటంకాలు లేకుండా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం సంతాన యోగ్యత అయితే బాగానే కనపడుతుంది. కాకపోతే మిస్క్యారీలు అయ్యే అవకాశాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాతకం చూపించుకుని జాగ్రత్త పడండి. ఇక విదేశాలు ప్రయాణాలు చేయాలనుకునే వారికి యోగకాలంగా కనపడుతోంది. వీసాలు మంజూరుతాయని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఏవైనా డాక్యుమెంట్స్ కోసం కానీ, లేదా ఆ లెటర్స్ కోసం కానీ ఎదురు చూసే వాళ్ళందరికీ అలాంటి పర్మిషన్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో స్థిర యోగ్యత కనపడుతోంది. ముఖ్యంగా నూతన గృహం కొనడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుందని చెప్పొచ్చు. భూములు కొనడం కానీ, భూ క్రయ విక్రయాలు జరపడం వల్ల కానీ లాభాలు కనపడుతూ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, లేదా అనేక రకాల వాటిల్లో పెట్టుబడులు పెట్టడం కానీ,
పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్సులు కట్టడం కానీ, లేదా బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ పెట్టుబడి పెట్టడం కానీ, ఇవన్నీ బాగా యోగిస్తాయి. షేర్లు, ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకొని పెడితే మీకు లాభాలు కనపడుతూ ఉంటాయి. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ వాటి నుంచి బయటపడడానికి కొంతమంది మధ్యవర్తులు మీకు సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. తద్వారా వాటి నుంచి బయటపడగలుగుతారు. చాలా శాతం కోర్టు వివాదాల్లో కొంచెం బాగా కష్టపడితే లేదా కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగితే మీ వైపు తీర్పులు శుభంగా వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం విషయంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడం కోసం వ్యాయామం చేయడం, ఆహారంలో మార్పులు తీసుకురావడం, లైఫ్ స్టైల్ పరమైనటువంటి మోడిఫికేషన్స్ చేసుకుని ధ్యానము, మెడిటేషన్, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడము, సమయానికి నిద్రపోవడము, సెల్ ఫోన్లు రాత్రి సమయంలో ఎక్కువగా చూడకుండా ఉండడం చేసుకున్నట్లయితే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా బాగుపడుతుంది ఈ సంవత్సరం. ఇక అప్పుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం రుణబాధలు బాగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అనవసరమైన వస్తువుల కోసం, అనవసరమైనటువంటి పెట్టుబడుల కోసం మాత్రం రుణాలు చేయకండి. దానివల్ల మీకు భవిష్యత్తులో లాభం వస్తుందన్న వాటిలో మాత్రమే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, ఇక వాహనాలు నిర్లక్ష్యంగా నడపకండి. ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు మార్చడం కానీ బాగా కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపిస్తారు. ప్రయాణాలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, విదేశీ ప్రయాణాలు చేయడం కానీ చాలా ఆనందదాయకంగాను కలిసొచ్చేలా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఏదైనా కోరిన కోరికలు, గతంలో తీరని కోరికలు ఉంటే తీరడం, ప్రేమికుల మధ్య కలయికలు, శారీరకపరమైన సంపర్కాలు, వివాహేతర సంబంధాల ప్రభావము, ఇష్టమైనటువంటి వ్యక్తులతో ప్రయాణాలు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక వ్యర్థ తగ్గుతుందని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ, అందం పట్ల ప్రత్యేక శ్రద్ధ, గృహాన్ని అందంగా తీర్చిదిద్దడము, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ఉద్యోగ, వ్యవహార, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు బాగా గొప్ప వ్యక్తిగా మార్చుకోగలిగే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 8, 4గా కనపడుతోంది. కలిసొచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తున్నాయి. కలిసొచ్చేటటువంటి రంగులు నలుపు రంగు, ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మీరు చేయించుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే కనుక రవికి, బుధుడికి, రాహువుకి, శనికి జప తర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, కార్తవీర్యార్జున హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈ యొక్క జపాలు, హోమాలు చేయించుకోవాలి కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా పీఠంలో మేము చేయిస్తాం. లేదా దీనికి సంబంధించిన అనుమానాలు ఉంటే మాకు సంప్రదించవచ్చు. ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి. అలాగే లలితా సహస్రము, విష్ణు సహస్రము, భగవద్గీత పారాయణ చేసుకోండి. ఇంట్లో రోజు పూజాది కార్యక్రమాల్లో చేయండి. తద్వారా మీకు ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.